లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? ఏముండదు. అది ఏమైంది? అది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. అలాగే నువ్వు దృష్టి ఎటు పెడితే ఆ వైపుకి, నీ మనసు ఎటువైపు పెడితే ఆ వైపుకి నీ ప్రయాణము అనేది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. మరి భగవంతుని చేరుకోవాలి అంటే నీ దృష్టి ఎటువైపు పెట్టాలి? నీ లోపలికి ఉన్న భగవంతుడి వైపుకి నువ్వు దృష్టి పెట్టాలి. నీ లోపల వైపుకి ఉన్న సన్మార్గము, సత్వైపుకి నీ దృష్టి పెట్టాలి. నీ లోపల కూడా అనేక దుర్మార్గాలు ఉన్నాయి. దుర్మార్గము, దుర్వ్యసనాలకు సంబంధించిన మార్గాలు ఉన్నాయి. వాటి వైపు దృష్టి పెడితే అవే నీ దగ్గరకు వస్తాయి. ఆ వైపుకి నువ్వు ప్రయాణం చేస్తావు. సత్వైపు, సన్మార్గం వైపుకి దృష్టి పెడితే అలాంటి విషయాలన్నీ నీ ముందుకు వస్తాయి. కాబట్టి మన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ఎరుక చేసుకోవాలి. అరే, నేను ఎటు వెళ్తున్నాను? నేను కరెక్ట్గానే వెళ్తున్నానా? మంచి మార్గం వైపే వెళుతున్నానా? ఎలా వెళుతున్నాను అనేది కూడా ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి కదా. అలా పరీక్ష చేసుకుంటూ మన ప్రయాణం మనం చేస్తున్నప్పుడు మనం సన్మార్గం వైపు, భగవంతుడి వైపుకి ప్రయాణం చేస్తాం. ఈరోజు ముక్తి, మోక్షము, జీవన్ముక్తి, జన్మరాహిత్యం, భగవంతుడు, ఒక 5 నేర్చుకున్నాం. 5 అర్థమైనయా? మరి ఇంకొక ఆవిష్కరణ చేద్దామా? ఇంకొక ఆవిష్కరణ చేద్దామా? ఎలా? మామూలుగా పాతయి 2 మీకు తెలుసు కదా. మీ కుర్చీలో కూర్చొని అది చేసేది, తర్వాత ధ్యానంలో చేసుకోండి. అది స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు కదా. ఇంకొక ఆవిష్కరణ నేను చెప్పేది ఎలా ఉంటుంది అంటే, సమస్త విశ్వహృదయ సద్గురువులందరూ కూడా నక్షత్ర రూపంలో సమస్త వినీల ఆకాశంలో వ్యాపించి ఉన్నారు. ఇప్పుడు నువ్వేమవుతున్నావు? నువ్వు అందరినీ అలా చూస్తూ ఉన్నావు. అలా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జ్ఞానం నీకు కొంత 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 వస్తుంది. నేనేం చెప్తున్నాను అంటే, ఇలా ఎంత కాలం చూస్తాను, మీరందరూ వచ్చేది ఎప్పుడు, జ్ఞానం ఇచ్చేది ఎప్పుడు? నేనేం చెప్తున్నాను అంటే, ఈ సమస్త వినీల ఆకాశం అంతా నేను కూడా అయిపోతున్నాను. వాళ్ళందరూ ఏమయ్యారు? నాలో ఉన్న నక్షత్రాలు అయ్యారు. నాలో నక్షత్రాలు అయ్యారు. అయ్యారా? అంటే నువ్వు ఎలా అయిపోయావు? ఇంతకుముందు నువ్వు ఇలా ఉన్నావు, మొత్తాన్ని లోపలికి తీసుకున్నావు. ఇప్పుడేమైపోతున్నావు? నువ్వే మొత్తం అయిపోయావు. మొత్తం అయినప్పుడు నీలో ఆ జ్ఞాన ప్రకాశాలుగా వెలుగొందుతున్న గురువులు నక్షత్రాలుగా నీలో వసిస్తూ ఉన్నారు. అంటే నీలో మెరుపు కాంతులు మెరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ హృదయం ఏమైపోయింది? సమస్త విశ్వ హృదయ సద్గురువుల సమాహారం అయిపోయింది. మరి అలాంటి స్థితి కావాలి అంటే మీరు చక్కగా కళ్ళు మూసుకొని చేయొచ్చు ఆవిష్కరణ, కళ్ళు తెరిచి కూడా ఆవిష్కరణ చేయొచ్చు. ఎలా అంటే, అలాగే చూస్తూ ఉన్నారు. సమస్తము వెలుగులమయంగా ఉన్న కాంతి నక్షత్రాలుగా ఉన్నారు. అలా మీరు ఈ సమస్తములోనూ వినీల ప్రకాశంగా ఉన్న మీరు వాటన్నిటినీ కూడా మీలో వాటన్నిటినీ పట్టేంత పెద్దగా మీరే వ్యాపకత్వము చెందిన స్వరూపంగా అయ్యారు. అలా చిన్నగా ఇక్కడ నుంచి ఉన్న మీరు ఆ వ్యాపకత్వం చెంది అన్నిటిని, ఇంకేమీ లేవు, ఒట్టి నక్షత్రాలు తప్ప, అలా మొత్తంగా ఆక్యుపై చేసే